Dears, I welcome you all once again to this gracious presence of our resurrected Lord. ప్రియమైన వాళ్ళారా మరి ఒకసారి పునరుద్ధాన ప్రభు యొక్క ఆయన యొక్క దయాపూర్వకమైన సాన్నిధ్యానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. It's our and your God-given privilege to meditate upon the resurrected bridegroom in this special manner. ఇక పునరుద్ధాన ప్రభు అయిన వరుని యొక్క పునరుద్ధాన ధ్యానాలని ఇక ప్రత్యేకమైన రీతిలో మీరును నేను ధ్యానించడం ఎంతో ఆధిక్యతగా నేను భావిస్తూ ఉన్నాను. And I believe that the Holy Spirit Father is well pleased with us. పరిశుద్ధాత్మ తండ్రి మన ఎడల ఎంతో దయ కలిగి ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. So in his highest will and pleasure, he has been blessing us every day. ప్రతి దినము ఆయన యొక్క పరిశుద్ధాత్మ తండ్రి ఆయన యొక్క ఉన్నతమైన యొక్క ఆయన చిత్తాన్ని మన ఎడల కనపరుస్తున్నందుకు ఆయనకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. So dears, this afternoon let us meditate upon the resurrection visitations of our Lord. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువారి యొక్క ప్రభు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతల్ని మనం ధ్యానించుకుందాము. So please turn with me to the book of John, 21st chapter, first words. యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి వచనము. After these things, Jesus showed himself again to the disciples at the Sea of Tiberias, and in this way he showed himself. యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి వచనము. అటు తర్వాత యేసు తిబిరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొన్న విధమేదనగా. Amen. ఆమేన్. Let's pray. ప్రార్థించుకుందాము. Father, we humbly come before thy resurrected presence once again. Thank you for bringing us to your resurrected presence. తండ్రి మీ యొక్క పునరుద్ధాన సన్నిధానానికి మమ్మల్ని మరి ఒకసారి తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి వినయంతో మీ వద్దకు నాయన వచ్చి వేడుకొంచున్నాం నాయన. Thank you for the continuum or the continuation of your revelations. నాయన మీ యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతల్ని మాలో ఇంకనూ కొనసాగిస్తున్నందుకు మీకే వందనాలు నాయన. Thank you for refreshing our spirits, hearts and lives with the glory of your resurrection. నాయన మీ యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలతో మా యొక్క హృదయాల్ని మా యొక్క ఆత్మల్ని రంజింప చేయుచున్నందుకు నూతనపరుచున్నందుకు మీకే వేలాది స్తోత్రాలు నాయన. We believe and we receive the highest favors of your resurrection revelations. మీ యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతల్లో ఉన్నతమైన స్థితిని మేము అందుకొంచున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ యొక్క అనుగ్రహం ఉన్నందుకు వేలాది స్తోత్రాలు నాయన. Father, although we are unworthy in many ways, your resurrection presence is strengthening us in many ways. నాయన మేము అనేక విధాలుగా అల్పులము అయోగ్యులమైనప్పటికీ మీ యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలు అనేక విధాలుగా మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు నాయన. We beseech the same kind of help from above even this afternoon. ఈ యొక్క నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ యొక్క ఉన్నతమైన ఆ యొక్క మీ యొక్క దర్శనాలు బట్టి నాయన పరలోక సహాయాన్ని మేము వేడుకొంచున్నాం తండ్రి. Take our hearts, minds, mouths and bodies into your resurrection captivity. నాయన ఈ యొక్క పునరుద్ధాన యొక్క వశములోనికి మా శరీర ప్రాణాత్మలు తీసుకొని మనం అడుగుచున్నాం నాయన. In Jesus name we pray thee and praise thee, Father. ఈ యొక్క యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Amen. Amen. And dear beloved who have gathered in the most glorious presence of our resurrected Lord, may the visitation పునరుద్ధాన ప్రభు యొక్క ప్రత్యక్షతలో మహిమగల ప్రత్యక్షతలోనికి వచ్చిన వాళ్ళారా, may the resurrection visitations of our Lord may be made fruitful to our lives
enhancing us to become his spotless bride. ఈ యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతల యొక్క ఫలములు మనందరి జీవితంలో ఫలింపచేసి మనలందరినీ ఆయనకు మచ్చలేని కళంకం లేని వధువుగా సిద్ధపరచుకొనుగాక. Amen. ఆమేన్. Amen. Dears, today the Holy Spirit Father with great delight has brought us to the resurrection visitations of our Lord. పరిశుద్ధాత్మ తండ్రి ఈ యొక్క ప్రభువారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతల ముందుకు మనల్ని తీసుకుని వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. Throughout the 40 days of his resurrected days, the Lord has been visiting his disciples. ఈ యొక్క 40 దినాల్లో ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతలు 40 దినాలు వారి శిష్యుల వారికి అందించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. So he was not keeping quiet, but he is making himself known to his disciples in many ways at many places. ఈ యొక్క పునరుద్ధాన దినాల్లో ఆ 40 దినాల్లో ఆయన మౌనంగా ఉన్నట్టు మనం చూడడం లేదు, కానీ అనేక స్థలాల్లో అనేక విధాలుగా వారి యొక్క శిష్యులైన వారికి ఆయన ప్రత్యక్షపరచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. So dears, in the same manner, the Holy Spirit Father is pleased to give us this meditation called the resurrection visitation. ఎట్లా వారు ప్రభువారు వారిని ఎలా దర్శించారో అలాగే పరిశుద్ధాత్మ తండ్రి కూడా ఈ యొక్క ప్రత్యక్షతలు మనకు అందించడానికి దయ కలిగి ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. So if we meditate upon the revelations or the appearances or the visitations that God has given to them during these 40 days, then we can ఆ యొక్క ఆ 40 దినాల్లో ఏ విధంగా ప్రభు ఆయన ప్రత్యక్షతల్ని ఆయన దర్శనాల్ని ఆయన యొక్క ఆ యొక్క వారికి బయలుపరచబడిన విధానం ఎట్లా మనం చూస్తూ ఉన్నామో, the same way if we meditate upon the way he appeared to them, then his appearance will be made more meaningful and more applicable in our lives also. అవన్నీ మనం ధ్యానం చేసినప్పుడు ఆ ప్రత్యక్షతలన్నీ మన జీవితాల్లో కూడా ఫలభరితంగాను అర్థవంతంగా మారగలవని నేను అనుకుంటూ ఉన్నాను. So I thank God for his glorious visitations. ఆయన యొక్క మహిమాన్వితమైన ప్రత్యక్షతలను బట్టి నేను దేవుని వందిస్తూ ఉన్నాను. Because the very purpose of his visitations for 40 days is that no one should be left behind. ఆయన యొక్క ఆ 40 దినాలు వారు ప్రత్యక్షపరచుకోవడం ఎందుకంటే వారు ఎవ్వరూ ఆయన విడిచి వెళ్ళిపోకూడదని ఆయన ఉద్దేశమే ఆయన సంకల్పమై ఉన్నది. So he has been following them until he is found by them. ఆయన కనుగొనే ఆయన వారి చేత కనుగొనబడే వరకు కూడా ఆయన వారిని వెంబడిస్తూనే ఉన్నారు. So he is after the disciples time and again only to make himself familiar to them. ఆయన వారిని ఆయన వారికి సుపరిచయునిగా చేసుకొనుటకు అనేక మారులు అనేక విధములుగా అనేక స్థలములలో కనబడుతూనే ఉన్నారు. దిస్ ఈజ్ అవర్ ఎంకరేజ్మెంట్. ఇది మనకు ప్రోత్సాహకరంగా చూస్తూ ఉన్నాము. బికాస్ we miss him in many occasions. ఎన్నో సందర్భాల్లో ఆయన మనం కోల్పోయి ఉన్నాము. We miss his visitations in many times. అనేక సమయాల్లో అనేక సందర్భాల్లో ఆయన ప్రత్యక్షతను మనం పోగొట్టుకునే వారంగా ఉన్నాము. I think this words is written on our foreheads, as I believe. Luke 19:44. In Telugu Bible it is 43. లోకా సువార్త 19వ అధ్యాయము 43వ వచనము. Yes. 42వ వచనము. లోకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం చూద్దాము. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టుకట్టి. So for days will come upon you when your enemies will build an embankment around you, surround you and close you
in on every side, and level you and your children within you to the ground, and they will not leave in you one stone upon another, because you did not know the time of your visitation. Because you did not know the time of your visitation. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరుగకుండా ఉన్నావు. I think many a times this words is the heading of our lives upon this earth. మన జీవితాల్లో కూడా ఈ భూమి మీద అనేక సందర్భాల్లో ఈ వచనం మనకి పైన తలగా పెట్టుకోవాల్సిన విషయంగా ఉన్నది. Yes, we are unaware, we are unmindful of his visitations. ఆయన దర్శించిన కాలని మనం ఎరుగకుండా ఉన్నాము, మనము మనస్కరించకుండా ఉన్నాము. So he has been making his resurrection appearances more frequent throughout these 40 days. ఈ యొక్క 40 దినాల్లో కూడా ఆయన ప్రత్యక్షతలు, పునరుద్ధాన ప్రత్యక్షతలు మనకు అనేక రకాలుగా అనేక విధాలుగా అందిస్తూనే ఉన్నారు ఆయన. In that words, the visitation to the city of Jerusalem, ఈ యొక్క సందర్భంలో ఏంటంటే ఆ పట్టణాన్ని గురించి, యెరూషలేం పట్టణం గురించి ఆ యొక్క దర్శించిన కాలాన్ని ఎరుగకుండా ఉందని చెప్తూ ఉన్నారు ఆయన. The city of Jerusalem was not given those many options or those many visitations. ఆ యొక్క యెరూషలేం పట్టణంకి అనేక అవకాశాలైతే, అనేక ప్రత్యక్షతలైతే ఇవ్వబడలేదు. కానీ బట్ ఫర్ ద డిసైపుల్స్ హీ హాస్ గివెన్ ఇన్ హిస్ రిజరక్షన్ విజిటేషన్స్ మెనీ ఆపర్చునిటీస్ ఆర్ మెనీ టైమ్స్, మెనీ ఛాన్సెస్ టు బి ద పార్టేకర్స్. ఆ యొక్క యెరూషలేం పట్టణంగా అయితే అనేక సందర్భాలు అనేక విధాలుగా అది అవకాశం ఇవ్వబడలేదు. కానీ శిష్యులకైతే అనేక విధాలుగా ఆయన ప్రత్యక్షపరచుకొని అనేక అవకాశాలని ఆయన వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. సో హౌఎవర్ అవర్ లైఫ్ మే బి లైక్ ద సిటీ ఆఫ్ జెరూసలేం, ఈ యొక్క యెరూషలేం పట్టణం వల్లే మన జీవితం ఉన్నప్పటికీ the Holy Spirit Father wants us to be the benefactors of the visitations of the resurrected Lord. ఈ యొక్క పునరుద్ధాన ప్రభు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలను అందుకునేవారుగా ఆ యొక్క అవకాశాలను వినియోగించుకునే వారుగా ఉండాలని పరిశుద్ధాత్మ తండ్రి ఆశపడుచు ఉన్నారు. So let all glory be given to him. ఆ యొక్క మన సమస్త మహిమ ఆయనకే చెందును గాక. Amen. Amen. So let us get into this meditation, today's meditation. ఈ యొక్క దిన ధ్యానంలోనికి మనం వెళ్ళినట్లయితే గనుక visitation means God's time of visit or God coming to visit us. ఈ యొక్క ప్రత్యక్షత, పునరుద్ధాన ప్రత్యక్షత గురించి మనం ఆలోచించినట్లయితే ప్రభువు మనల్ని దర్శించిన కాలాన్ని, ఆ సమయాన్ని ప్రత్యక్షతగా మనం అనుకోవచ్చు. So the resurrection visitation is the most precious and is the most peculiar visitation upon this earth. ఈ యొక్క భూమి మీద ఉన్న అన్ని ప్రత్యక్షతల కంటే ఈ పునరుద్ధాన ప్రత్యక్షత ఎంతో ప్రత్యేకమైనది, ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనం గమనిస్తూ ఉన్నాము. So dears, the disciples were made the partakers of this unique revelations. ఈ యొక్క శిష్యులైన వారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలకి పాలిభాగస్తులు, ప్రత్యేకమైన రీతిలో పాలిభాగస్తులుగా మనం చూస్తూ ఉన్నాము. And if we deeply study the history of the day of resurrection, ఆ యొక్క ఈ పునరుద్ధాన దినాన్న ఆ యొక్క చరిత్ర కనుక మనం గమనించినట్లయితే, ఆ యొక్క ప్రత్యక్షతలు కనుక మనం గమనించినట్లయితే we can come or we can arrive at the time frame of our Lord's resurrection visitations. ఒక కాలానుక్రమమైన ఒక కాలం ప్రకారం కాల సూచికను ఆ ఒక కాలం యొక్క క్రమాన్ని ఆయన యొక్క ప్రత్యక్షతల్లో మనం గమనిస్తాము. So dears, the Holy Spirit Father wants us to study, meditate, gauge upon the time frame of his visitations. పరిశుద్ధాత్మ తండ్రి ప్రభు వారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతల్లో ఉన్న ఆ కాలక్రమాన్ని మనం గమనించడానికి, కాలక సూచికను మనం గమనించడానికి ఇష్టపడుచు ఉన్నారు. So when he rose very early in the morning on the day of resurrection, ఇక పునరుద్ధాన దినాన ఇక చాలా వేకువజామునే
ప్రభువు లేచినప్పుడు ప్రభువు లేచినప్పుడు he first appeared to Mary Magdalene outside the tomb while it is still dark. ఆ యొక్క మొట్టమొదటిసారిగా ఆయన పునరుద్ధానం అవగానే ఇంకనూ తెల్లవారకుండా ఉంది, చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేని మరియకి మొట్టమొదటిసారిగా ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతని ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాము. We see that resurrection visitation happening at the outside of the tomb. ఇక పునరుద్ధాన ప్రత్యక్షత యొక్క సమాధికి వెలుపలగా జరిగినట్టుగా మనం చూస్తాం, బయట జరిగినట్టుగా మనం చూస్తున్నాం. Right in front of the tomb. జస్ట్ ఆ యొక్క సమాధికి జస్ట్ బయటగా మనం జరిగినట్టు చూస్తూ ఉన్నాము. So dears, here this is the first visitation. ఇది ఒక పునరుద్ధాన ప్రత్యక్షతలో మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నాము. Why? Have you ever thought why the risen Lord chose Mary Magdalene to be his first resurrection witness? ఆయన యొక్క ప్రభు వారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలకి మొట్టమొదటి సాక్షిగా ఎందుకు మగ్దలేని మరియ ఉన్నదో మీరు ఎప్పుడైనా ఆలోచన చేసి ఉన్నారా? Have you ever thought about it? ఎప్పుడైనా ఆలోచన చేసి ఉన్నారా? Please read with me the Gospel according to St. Matthew 27th chapter 61st words. ఇక మత్తయి సువార్త 27వ అధ్యాయము 6వ వచనం చూద్దాము. 61st words. 61వ వచనం చూద్దాము. And Mary Magdalene was there and the other Mary sitting opposite the tomb. మత్తయి సువార్త 27వ అధ్యాయము 61వ వచనము. Here our Lord was buried, he was placed in the tomb. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధి ఎదురుగా కూర్చుండి ఉండిరి. ఆ యొక్క సమాధిలో మన ప్రభు సమాధి చేయబడి ఉన్నారు. At that time, after his burial, after everybody has gone to their homes, Mary Magdalene was sitting right opposite the grave or the burial place. ప్రభువుని సమాధి చేశాక అందరూ వారి గృహాలకు వెళ్ళిపోయి ఉన్నారు, కానీ ఈ యొక్క మగ్దలేని మరియ అయితే అక్కడ సమాధికి ఎదురుగా కూర్చుని ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. The reason Abraham was still waiting in God's presence, God could able to make his covenant with him. ఎట్లాగా అబ్రహాం గారు ఎండవేళ గుడారం దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారు. 17th chapter. The book of Genesis 17th chapter 3rd words. The reason Abraham was still waiting in God's presence, God could able to make his covenant with him. ఎట్లా అబ్రహాం గారు ఇంకను దేవుని సన్నిధిలో కనిపెట్టుచూనే ఉండటం బట్టి అబ్రహాం గారితో ప్రభు ఆయన యొక్క నిబంధన స్థిరపరిచి ఉన్నారు. The same way Mary Magdalene was still waiting before the Lord, before the tomb. When everybody is finished, when everybody is absent, she is present. అందరూ వెళ్ళిపోయిన సమయంలో కూడా ఎట్లా అబ్రహాం గారు ఆయన ప్రభు సన్నిధిలో నిలిచి ఉన్నారో, ఇట్లా ఇక్కడ మగ్దలేని మరియ కూడా ఆయన సమాధి దగ్గర అక్కడనే సమాధి దగ్గరే ఎదురు చూస్తూ కూర్చుని ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాము. అందువల్లనే ఆయన యొక్క ప్రత్యక్షతలో మొట్టమొదటి ప్రత్యక్షత మగ్దలేని మరియకి ఇవ్వబడినట్లుగా చూస్తూ ఉన్నాము. That made her fit to receive the first resurrection visitation. ఆ యొక్క అక్కడే కూర్చొని ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉంటానే విషయం బట్టి ఆమె దేవుని దగ్గర యోగ్యురాలుగా ఎంచబడి దేవుడు ఆ యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించినట్టు చూస్తూ ఉన్నాం. Dears, if you and I still linger in God's presence in time and out of time, or in season and out of season, we will be made the first witnesses of our resurrected Lord's visitations. ఈ యొక్క సమయమందైనా అసమయమందైనా ఏ కాలంలోనైనా కూడా ప్రభు వరకు మనం ఎదురు చూసినట్టయితే
ఎలా మగ్దలేని మరియ ఆయనకు దేవుని యొక్క ప్రత్యక్షత పొంది ఉన్నదో మనం కూడా ఆయన ప్రత్యక్షత పొందేవారముగా మనం ఉంటాము. So the whole matter, the whole story lies in lingering in God's presence. ఈ యొక్క విషయమంతా విషయమంతా కూడా ఆయనకు సన్నిధానాన్ని వెతికే దాంట్లోనూ ఆయన ఆ యొక్క కనుగొనే దాంట్లోనే కనిపెట్టుకునే దాంట్లో ఆయన చుట్టూ సంచరించేటటువంటి దాని కోసం కనిపెట్టుకునే దాంట్లోనే ఉన్నది. So dears, the reason Mary Magdalene was the last person before the day of Sabbath to leave the tomb and the first person to come to the tomb after the Sabbath. సబ్బాతు దినమున అనగా విశ్రాంతి దినము ఆరంభమగుటకు ముందు సమాధిని విడిచిన చివరి వ్యక్తిగాను, సబ్బాతు దినమున అనగా విశ్రాంతి దినము సమాధి యొద్దకు వచ్చిన మొదటి వ్యక్తిగాను మగ్దలేనే మరియ ఉండుట వలన ఆమె పునరుద్ధాన సాక్షులలో ప్రథమమైన దానిగాను, పునరుద్ధాన ప్రత్యక్షతలను మొట్టమొదటగా ప్రభువు యొద్ద నుండి అందుకొనిన స్త్రీగాను బిరుదాంకితురాలు అయినది. So dears, she is the last one to leave the tomb before Sabbath and she is the first one to visit the tomb after Sabbath. So dears, here our Lord had appeared to Mary Magdalene when it is still dark. మగ్దలేని మరియకి ఇంకను చీకటిగా ఉన్నప్పుడే ప్రభు ప్రత్యక్షత కలిగినట్టు మనం చూస్తూ ఉన్నాము. So dears, are you the first one to seek the revelation or the appearance of the resurrected Lord? ఇక పునరుద్ధాన ప్రత్యక్షతకి మీరు కూడా కనుగొనే విధంగా మొట్టమొదటి పునరుద్ధాన ప్రభువు యొక్క పునరుద్ధాన దర్శనమును వెదకే వారిలో మీరు కూడా మొట్టమొదటి వ్యక్తి అవ్వాలనుకుంటున్నారా? Then we need to be wakeful and watchful. మనం మెలకువ కలిగిన వారము కనిపెట్టే వారముగా ఉండవలసిన వారము. But many a times we are gripped with fear, we are occupied with slumber, and we are pulled back with weaknesses. కానీ మన అనేక మార్లు వెదకే వారంగా కాకుండా భయాల చేత పట్టబడే వారంగాను ఈ యొక్క బలహీనతల చేత ఆవరించ ఆటంకములు చేత ఆటంకం చేత వెనక్కి లాగబడే వారంగా మనం ఉంటూ ఉన్నాం మన జీవితాల్లో. So that's why we could not able to seek the Lord while it is still dark. అందుకనే ఇంకా వేకుగానే చీకటి ఉన్నప్పుడే ప్రభువుని మనం వెతికే వారంగా ఉండటం లేదు. So here the place is important and also the time is important. ఇక్కడ మనకు ఆ స్థలము ప్రాముఖ్యమైందే, ఆ యొక్క సమయం ప్రాముఖ్యమైందే. Here at the tomb he appeared to Mary Magdalene. ఆ యొక్క సమాధి వెలుపల ప్రభువారి ప్రత్యక్షత మేరీ మగ్దలేన్కి ఇవ్వబడింది. While it is still dark. అది ఇంకా చీకటిగా ఉన్న సమయంలోనే. And when it was dawn, ఆ యొక్క సూర్యోదయం అయినప్పుడు, when the other women who have come to the tomb, the Lord appeared to them outside the tomb. ఇంకా కొంచెం ఉదయం అయినప్పుడు అంటే సూర్యోదయం అయినప్పుడు ఇంకా ఇతర స్త్రీలు కూడా వచ్చినప్పుడు వారికి కూడా ప్రభు కనపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Please read with me the Gospel according to Saint Matthew 28th chapter 8th and 9th verses. మత్తయి సువార్త 28వ అధ్యాయము 8-9 వచనాలు. So they went out quickly from the tomb with fear and great joy and ran to bring his disciples word. వారు భయంతోనూ మహా ఆనందంతోనూ సమాధి యొద్ద నుండి త్వరపడి, they means the women,
ఆ యొక్క ఆ యొక్క వారు స్త్రీలైన అనగా వారు అంటే ఆ స్త్రీలైన వారు right. వారు ఆ భయంతోనూ మహా ఆనందంతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. So 9th words. ఆ వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గల్లేకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనెను. So dears, here outside the tomb, when the woman who came to embalm Jesus after receiving the resurrection message from the resurrection angel, when they were running away from the tomb to inform the disciples, then the second visitation took place. ఈ యొక్క ప్రభువుకి సమాధిలో ఉన్న ప్రభువుకి మేము సుగంధ ద్రవ్యాలు పూద్దామని వచ్చిన స్త్రీలందరికీ దూత ద్వారా తెలపబడిన వర్తమానం విని వారందరూ పరిగెత్తి వెళ్ళుచుండగా యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత వారికి, పునరుద్ధాన ప్రత్యక్షత వారికి జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఒక రెండవ ప్రత్యక్షతగా మనం చూస్తూ ఉన్నాము. This is the visitation that took place at the time of dawn or at dawn. ఈ యొక్క ప్రత్యక్షతని, పునరుద్ధాన ప్రత్యక్షత అనేది సూర్యోదయ సమయంలో జరిగినట్టుగా చూస్తూ ఉన్నాము. This revelation or the visitation took place outside the tomb. ఈ పునరుద్ధాన ప్రత్యక్షత సమాధికి వెలుపల దూరంగా జరిగినట్టుగా చూస్తూ ఉన్నాము. At the tomb we see the first visitation to Mary Magdalene. ఆ యొక్క మగ్దలేనే మరియకి సమాధి బయట జరిగినట్టుగా ప్రత్యక్షత చూస్తూ ఉన్నాము. And this is outside the tomb. ఈ సమాధి కొంచెం దూరంలో జరిగినట్టుగా చూస్తూ ఉన్నాము. Dears, see the progression of the visitations of our resurrected Lord. ఈ యొక్క పునరుద్ధాన ప్రభు యొక్క ప్రత్యక్షతల యొక్క వృద్ధి, పరంపర, ఆ యొక్క వృద్ధి అంటే ఆ యొక్క కొనసాగింపు ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాము. So at each level we must meditate and we must get ourselves fit into the resurrection paradigm. ఈ యొక్క పునరుద్ధాన ప్రభు ప్రత్యక్షతల యొక్క ఆ యొక్క క్రమములో మనం కూడా అందులో పొందుపరుచుకోవడానికి ఆ చట్రములో, పునరుద్ధాన చట్రములో మనము కూడా ఏదో ఒక రీతిని చోటు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దట్స్ వాట్ ద హోల్ ఎసెన్స్ ఆఫ్ దిస్ రెజరెక్షన్ టైమ్ ఫ్రేమ్ ఈజ్ ఆల్ అబౌట్. ఏదో విధంగా మనం కూడా వారి యొక్క ప్రత్యక్షతలకు సంబంధించి మనం కూడా అందులోకి మనం కూడా ఇముడ్చుకోవడము ఈ యొక్క కాల క్రమం యొక్క ముఖ్య ఉద్దేశమైనది. సో ఇట్ మైట్ బి రిటన్ ఆన్ మై ఫోర్హెడ్ దట్ I have neglected the time of visiting, the time of his visitation. నా నొసటి మీద లేదా మన జీవితములో ఆయన దర్శించిన కాలమును మనము గుర్తెరగకుంటిమి అని వ్రాయబడి ఉండొచ్చు గాక. బట్ స్టిల్ దిస్ రిజరెక్షన్ టైమ్ ఫ్రేమ్ ఇస్ ఎంకరేజింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us to get ourselves fit into any of these time slots that were given. ఏదో విధంగా ఈ యొక్క ఆయన యొక్క పునరుద్ధాన దర్శనాల్లో ఉన్న కాలక్రమంలో మనలందరినీ ఏదో రకంగా ఇరుక్కొని లేదా అందులోకి వెళ్ళవలనని ఆయన నేను ఆశిస్తూ ఉన్నాను. So we have seen the second visitation to the woman who came from Galilee. యొక్క రెండో పునరుద్ధాన ప్రత్యక్షతలో ఆయన దర్శనం అనేది ఎట్లా గలిలీ నుంచి వెళ్ళిన యొక్క స్త్రీలకు దర్శనం ఇవ్వబడిందో మనం చూస్తూ ఉన్నాం. They were running away from the tomb to inform the disciples and the Lord met them on the way. ఆ యొక్క శిష్యులకి చెప్పుదామని వారు పరిగెత్తి వెళ్ళుచుండగా ఆ పరిగెత్తే సమయంలోనే ప్రభు వారిని దర్శించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. Yes, this is the second visitation which happened outside the tomb. ఇది రెండో ఒక దర్శనంగా మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క సమాధికి వెలుపల. Yes, now let us go to the third visitation. Here on the very same day, that means on the day of resurrection, our Lord appeared to the disciples that are going from Jerusalem to Emmaus at about midday. ఇక ఆ పునరుద్ధాన ప్రత్యక్షతలో మూడవ భాగంలోనికి, మూడవ దశలోకి మళ్ళీ వెళ్ళినట్లయితే ఆ పునరుద్ధాన దినముననే మళ్ళీ ప్రభు శిష్యులైన వారికి అంటే
ఇక యెరూషలేం నుంచి అమ్మాయికి వెళ్ళే శిష్యులకి ఆయన దర్శించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. Though the visitation has come to them, they did not realize the visitation. ఆ ప్రభు వారిని దర్శిస్తూ ఉన్నప్పటికీ ఆయన ప్రత్యక్షతని ఆయన దర్శనాన్ని వారు ఎరుగకుండా ఉన్నారు. They are unaware of his resurrection. ఆయన పునరుద్ధానాన్ని గురించి ఎరుగకుండా ఉన్నారు. Because as it was written regarding the Jerusalem, because you did not know the time of your visitation, they also did not know the time of their visitation in the beginning. ఎట్లాగా యెరూషలేము ఆయన దర్శించిన కాలం ఎరుగకుండా ఉన్నదో ఈ యొక్క శిష్యులైన వారు కూడా ఆయన దర్శించిన కాలం వారు ఎరుగకుండా ఉన్నారు. In the beginning, in the initial stage. ఆ యొక్క ప్రారంభ దినంనే ప్రారంభ సమయంలో. But when they reached the village of Emmaus, and when the Lord was with them, when he broke the bread, then their eyes were opened, and then they realized the visitation. వారందరూ అంటే ప్రభువుతో వారు నడుస్తూ ఉన్న ప్రారంభంలో వారు ఎరుగకుండా ఉన్నారు, కానీ ఎప్పుడైతే వారితో కూడా ఆ ప్రభు వారితో ఆ సాయంకాల సమయం వెళ్ళి రొట్టె విరిచి ఉన్నారో వారి కన్నులు తెరవబడి. So in all these three visitations we find one fact. ఈ యొక్క మూడు ప్రత్యక్షతల్లో ఆ మూడు దర్శనాల్లో కూడా మనం ఒక సత్యాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాము. Keep lingering around the resurrected Lord. ఈ యొక్క పునరుద్ధాన ప్రభువు చుట్టూనే జరుగుతూ ఉన్నది. మీరు పునరుద్ధాన ప్రభు చుట్టూ సంచరించటానికి ఇష్టపడండి. పునరుద్ధాన ప్రభు చుట్టూ తిరగటానికి ఆయన చెంగు పట్టుకొని తిరగటానికి ఇష్టపడండి. దెన్ ద విజిటేషన్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ యాజ్ వెల్. ఇక పునరుద్ధాన ప్రభు యొక్క ఆ దర్శనం కోసం మీరు ఏదో విధంగా మీరు ఆయన పట్టుకొని వెతికినట్లయితే ఏదో రూపంలో ఆ యొక్క ప్రత్యక్షత ఆ దర్శనం మీ జీవితాల్లో కూడా కలుగుతుంది. సో starting from midday till evening, the resurrected Lord traveled with them. ఆ మధ్యాహ్న కాల సమయం నుంచి ఆ రాత్రి ఆ సాయంకాల సమయం వరకు వారితో ఆయన ప్రయాణం చేస్తూనే ఉన్నారు. He was in between them, and they are on his two sides. వారి ఆయనకి ఇరువైపులా వారు ఉన్నారు, వారితోనే మాట్లాడుచూ ఉన్నారు ఆయన. So the visitation was so clear, the visitation was so painful, because he has been traveling with them throughout those 12 kilometers distance. ఆ 12 కిలోమీటర్ల వారితో నడుస్తూ వారితో మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఆ యొక్క ప్రత్యక్షత అనేది ఆయన చివరి వరకు వెళ్ళి వారికి రొట్టె విరిస్తే కానీ వారికి గ్రహింపులోనికి రాలేదు. సో డియర్స్, ఆర్ యు సీకింగ్ ద లార్డ్ వైల్ ఇట్ ఈస్ స్టిల్ డార్క్? మీరు ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ప్రభువుని వెతుకుతున్నారా? ఆర్ యు సీకింగ్ ద లార్డ్ వెన్ ఇట్ ఈస్ డాన్? ఆర్ యు సీకింగ్ ద లార్డ్ వెన్ ఇట్ ఈస్ మిడ్ డే? ఆయన ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ప్రభువుని వెతుకుతున్నారా? పునరుద్ధానుడైన ప్రభువుని పునరుద్ధాన తోటలో వెతుకుతున్నారా? లేదా పునరుద్ధాన తోట వెలుపల వెతుకుతూ ఉన్నారా? లేక యెరూషలేమునకు అనగా ఆయన సమాధి నుండి లేచిన ఆ యెరూషలేమునకు దూరముగా వెళుతూ ఉన్నప్పుడు ఆయన్ని వెతుకుతూ ఉన్నారా? హియర్ వీ నీడ్ టు థింక్ అబౌట్ అవర్ స్పిరిచువల్ వాక్, our spiritual experience. At what time frame can we relate to this resurrection narration or visitation? ఇక పునరుద్ధాన ప్రత్యక్షతల యొక్క ఈ కాలక్రమములో, ఈ పట్టికలో, ఈ కాల సూచికలో ఏ భాగమునకు, ఏ అంతస్తునకు మనల్ని మనము పొందుపరుచుకోగలమో, ఇముడ్చుకోగలమో మనము చక్కగా పరిశీలన చేసుకొనవలసి ఉన్నది. రైట్, లెట్ మీ మూవ్ ఫర్దర్. Fourthly, later before evening he appeared to Simon Peter. Please turn with me to Luke's Gospel, 24th chapter, 34th words. 24:34.
ఆ యొక్క లూకాసు వార్త 24వ అధ్యాయము 34వ వచనము. ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొండ్రి. Saying, the Lord is risen indeed and has appeared to Simon. So dears, he traveled along with the disciples of Emmaus. ఈ యొక్క ఎమ్మాయికి వెళ్ళిన శిష్యులతో ఆయన ప్రయాణం చేసి ఉన్నారు. There he appeared to them. అక్కడ వారు కనపడి ఉన్నారు. Immediately he disappeared. వెంటనే ఆయన అంతర్ధానం అయిపోయి ఉన్నారు. And immediately he appeared to Simon. వెంటనే మళ్ళా సీమోన్ కనపడుచు ఉన్నారు. So that is the visitation of the evening. The resurrection days, evening visitation to Simon Peter. ఆ యొక్క పునరుద్ధాన దినాన్ని ఉదయకాలమేమో వేకువజామున చీకటి కాల సమయంనేమో మగ్దలేని మరి కనిపించి ఉన్నారు. తర్వాత సూర్యోదయ సమయానికేమో ఇతర స్త్రీలు కనపడి ఉన్నారు. తర్వాత మధ్యాహ్న కాల సమయానికేమో ఎమ్మాయికి వెళ్ళే శిష్యులకు కనపడి ఉన్నారు. ఇక్కడ సాయంకాల సమయానికి సీమోను కనపడుచు ఉన్నారు. So after appearing to Simon, he again appeared to the 11 disciples that were locked inside the room with the fear of Jews. ఈ యొక్క సీమోను పేతురు కనపడిన తర్వాత మళ్ళీ కొద్ది సమయానికల్లా మళ్ళా 11 మంది శిష్యులు ఎవరైతే భయంతో తలుపులన్నీ మూసుకొని ఉన్నారో వారందరి మధ్యలోకి వెళ్ళి ప్రభు ప్రత్యక్షత ఆయన దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. So please turn with me to John's Gospel 20th chapter 19th verse. ఈ యొక్క యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము. ఆదివారం సాయంకాలంన శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పెను. So at what time, in what place he appeared to Simon Peter was not mentioned. ఏ సమయంలో ఏ గడియలో ఏ స్థలములో ఇక సీమోను పేతురు కనపడి ఉన్నారు అక్కడ రాయబడి ఉండలేదు. But he did appear to Simon Peter because he is the head to lead the other disciples. కానీ సీమోను పేతురుకి అయితే కనపడి ఉన్నారు ఎందుకంటే మిగిలిన శిష్యులందరూ నడిపించవలసిన నాయకుడై ఉన్నాడు కాబట్టి. So dears, he appeared to Simon Peter individually and personally. ఇక సీమోను పేతురుకి వ్యక్తిగతంగాను వ్యక్తిగతంగాను కనపడి ఉన్నారు, వ్యక్తిగతంగా కనపడి ఉన్నారు. And to the 11 disciples he appeared to them collectively. మిగతా 11 మంది శిష్యులకి సామూహికంగా అందరు సమూహంగా ఉన్నప్పుడు కనపడి ఉన్నారు. So dears, in these two visitations make us to think whether you are receiving the personal visitation or you are receiving the common visitation. ఈ యొక్క రెండు దర్శనాల్లో ఈ ప్రత్యక్షతల్లో మీరు వ్యక్తిగతంగా ఆయనకు దర్శనాన్ని పొందేవారు ఉన్నారా అందరూ ఒక సమూహంగా ఉన్నప్పుడు ఆయనకు దర్శనాన్ని పొందేవారుగా మీరు ఉన్నారా? So these are the visitations that we see on the day of resurrection. When it is still dark, he appeared to Mary Magdalene. When it is dawn, he appeared to the women at Galilee. And when at about midday, he appeared to the disciples of Emmaus. And fourthly, at about evening, he appeared to Simon Peter. And again, when it is dark in the evening, late in the evening, fifthly, he appeared to the 11 disciples. This is the time frame that we see of God's visitations on the day of resurrection. ఈ యొక్క పునరుద్ధాన దినాన ప్రభు యొక్క పునరుద్ధాన దర్శనము ఈ యొక్క ఐదుగురికి ఐదు విభాగాలుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి ఇందాక చెప్పుకున్నట్టు మగ్దలేన మరియకి చీకటి సమయంలో, తర్వాత గల్లేలు నుంచి వెళ్ళిన స్త్రీలకి ఏమో ఆ సూర్యోదయ సమయంలో, మూడవదిగా ఎమ్మాయికి వెళ్ళే శిష్యులకి ఆ మధ్యాహ్న కాల సమయంలో, సాయంకాల సమయంలో పేతురుకి వ్యక్తిగతంగా కనిపించి ఉన్నారు.
అలాగే కొద్దిగా కొంచెం చీకటి పడినాక సాయంకాలం అందరూ గుంపుగా శిష్యులైన వారందరూ గది మధ్యలో ఉన్నప్పుడు కనపడి ఉన్నారు. ఈ ఒక్కొక్క సందర్భంలో ఆమెమో సమాధి వెలుపల, ఈయనేమో కొంచెం ఆ స్త్రీలకేమో సమాధి నుంచి పరిగెత్తుచూ ఉండగా, యొక్క శిష్యులైన వారికి కొంచెం ఇంకా దూరంలో 12 కిలోమీటర్లు వెళుతూ ఉన్నప్పుడు ప్రభువారు దర్శించి ఉన్నారు. ఈ యొక్క సాయంకాల సమయంలోనేమో పేతురు కనపడి ఉన్నారు కొంచెం దూరంలో. ఈ యొక్క శిష్యులైన వారికి ఇంకా గదిలో ఉన్నప్పుడు కనపడి ఉన్నారు. So dears, at what place of these resurrection visitations you wanted to make use of? ఇక ఈ యొక్క స్థలాలన్నిటిలో ఎట్లాంటి స్థలాన్ని మీ యొక్క అనుకూలంగా ఆయన యొక్క దర్శనాన్ని కలిగి ఉండాలని మీరు కోరుచు ఉన్నారు? ఏ స్థలములో జరిగిన ప్రత్యక్షతని మీరు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? What sort of resurrection visitation would you like to experience? ఏ స్థలములో జరిగిన పునరుద్ధాన అనుభవముతో మీరు నింపబడాలని కోరుకుంటూ ఉన్నారు? The whole day the resurrection visitations has been taking place in the lives of disciples at various times, at various occasions and places. ఆ పునరుద్ధాన దినమంతట్లో ప్రభు యొక్క ప్రత్యక్షతలు, ఆ యొక్క దర్శనము ఒక్కొక్క స్థలంలో ఒక్కో విధంగా ఆ యొక్క శిష్యులందరికీ, అలాగే ఆయన వెంబడించిన సాన్నిహితంగా వెంబడించిన ఆ యొక్క స్త్రీలందరికీ దొరికి ఉన్నది. ఆ దినమంతట్లో ఆయన ప్రత్యక్షత వారికి అనుభవిస్తానే ఉన్నారు. So let us ask the Holy Spirit Father to make us fit in any one of these resurrection visitations, so that we may also become the testifiers of his resurrection. ఈ దినాన మనం పరిశుద్ధాత్మ తండ్రి వేడుకొనవలసిన వారమే ఉన్నాము. ఏ విధంగా ఆ దినాన వారు ప్రత్యక్షతలు పొంది ఉన్నారు, ప్రభు యొక్క ప్రత్యక్షతని, పునరుద్ధాన ప్రత్యక్షతలో ఉన్న దర్శనాలను ఒక్కో విధంగా ఒక్కో సమయంలో వారు కలిగి ఉన్నారు. మనం కూడా ఏదో ఒక దర్శనంలో, అంటే ఏదో ఒక సమయంలోనికి, ఏదో ఒక స్థలంలోనికి ఆ ప్రత్యక్షతలు మనం కూడా అందేవారంగా ఉండాలని పరిశుద్ధాత్మ తండ్రి అనుకుంటూ ఉన్నారు. So dears, when we go to the 6th visitation, here 6thly on the same day when the disciples of Emmaus came back to Jerusalem from Emmaus, all the way they walked back 12 kilometers the same night after recognizing Jesus. ఎప్పుడైతే యేసు ప్రభుని వారు గుర్తుపట్టారో వాళ్ళ కన్నులు తెరవబడినది, అదే రాత్రి మళ్ళా ముందేమో యెరూషలేం నుంచి ఎమ్మాయిస్కి వెళ్ళేప్పుడు యేసు ప్రభుతో వెళ్ళారు కానీ గుర్తుపట్టలేదు. కానీ ఎప్పుడైతే రొట్టె తీసుకున్నారో వారి కన్నులు తెరవబడి గుర్తుపట్టి మళ్ళా అదే రాత్రి ఎమ్మాయిస్ నుంచి మళ్ళీ యెరూషలేంకి వారు వచ్చి ఉన్నారు. So when they reached Jerusalem and met the disciples and sharing their resurrection visitation experiences, again the Lord appeared to them after midnight. ఎప్పుడైతే వారు వచ్చి మళ్ళా వెనక్కి వచ్చి యెరూషలేంకి వచ్చి శిష్యులైన వారందరితో చేరి వారి యొక్క పునరుద్ధాన దర్శనాన్ని, ప్రభు వారి యొక్క పునరుద్ధాన దర్శనాన్ని గురించి వారు పంచుకుంటూ ఉన్నారు. ఆ మధ్యరాత్రి కాల సమయం మళ్ళా ప్రభు వారి మధ్యకు వచ్చి నిలిచి ఉన్నారు. And they were also discussing about the personal visitation of our Lord to Simon Peter. ఇక తోమాతో కూడా ఆయన పేతురుతో కూడా పేతురు ఆయన ఎట్లా కనబడ్డారో, ఆయనకి ఎలా కనబడ్డారు, పేతురు కూడా వారితో పంచుకుంటూ ఉన్నారు ఆయన పునరుద్ధాన దర్శనాన్ని గురించి. So the disciples of Emmaus were there who already received the visitation, and Peter is there who already received his personal visitation. ఇక ఎమ్మాయికి వెళ్ళిన శిష్యులు అలాగే పేతురు గారు ఇద్దరు కూడా ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతని ఎలా అందుకున్నారు, ఆ దర్శనాన్ని ఎలా అందుకున్నారు, మిగతా శిష్యులతో పంచుకుంటూ ఉన్నారు. At that time after midnight the Lord again appeared to them. ఆ యొక్క మధ్యరాత్రి సమయం మళ్ళా ప్రభు వారి యొక్క ప్రత్యక్షతని, ఆ యొక్క దర్శనాన్ని వీరు శిష్యులైన వారందరూ అందుకొని ఉన్నారు. So please turn with me to the Gospel according to St. Luke 24th chapter 36th words. లోక రాసిన సువార్త 24వ అధ్యాయము 36వ వచనము. Yes, 35th and 36th also. And they told about the things that had happened on the road and how he was known to them in the breaking of bread. Now as they said these things, Jesus himself stood in the midst of them and said to them,
peace to you. ఈ యొక్క లూకా సువార్త 24వ అధ్యాయం 34వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. ప్రభువు నిజంగా లేచి సీమోన్నకు కనబడని చెప్పుకొంచుండ్రి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగో తెలియబడినో అది తెలియచేసిరి. వారు ఇలాగ మాట్లాడుకొంచుండగా ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానమవుగా కానీ వారితో అనెను. So here after the midnight, when they are still discussing the visitations of our resurrected Lord, again the Lord appeared to them and he gave his peace to them. ఎప్పుడైతే వారి ఈ పేతురు గారు కానీ అమ్మాయికి వెళ్ళిన శిష్యులు కానీ వారికి కనపడిన వారి దర్శనాలు పునరుద్ధాన దర్శనాల్ని మిగతా శిష్యులతో పంచుకొంచు ఉన్నారో మరలా ప్రభువారు వచ్చి వారికి మధ్య నిలిచి ఆ యొక్క పునరుద్ధాన దర్శనాన్ని అనుగ్రహించి వారి సమాధానాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. In each time of his visitation, he has given a typical and distinct benefit or gift to his seekers. ప్రతి సందర్భంలో ఎవరికైతే ఆయన కనిపిస్తున్నారో, ఆయన పునరుద్ధానాన్ని కలుగు చేస్తున్నారో ఆ ప్రతి సందర్భంలో ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఆయన యొక్క శుభవచనాలను తెలియచేస్తూ ఉన్నారు. పునరుద్ధాన బహుమానాల్ని ఆయన ఇస్తూ ఉన్నారు. టు మేరీ మెగ్దలీన్ he made her as the first witness. When he appeared to Mary Magdalene, he made her as the first witness. ఆ యొక్క దర్శనాల్లో మొట్టమొదటిగా కనబడిన యొక్క మగ్దలైన మరియకేమో ఆమెను ఒక సాక్షిగా చేస్తూ ఉన్నారు, మొట్టమొదటి సాక్షిగా చేస్తూ ఉన్నారు. And when he appeared or when he visited the women, he gave them his resurrection greetings. ఈ యొక్క గల్లే నుంచి వెళ్ళిన స్త్రీలకేమో ఆయన యొక్క శుభవచనాలను తెలియచేస్తూ ఉన్నారు. Please read with me the book of Matthew 28th chapter 9th words. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనము. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. So here to the woman of Galilee, he is giving the greetings, the resurrection greetings. గల్లే స్త్రీలకేమో ఆయన పునరుద్ధాన శుభాలు తెలియచేస్తూ ఉన్నారు. And to the disciples of Emmaus, he has broke the bread and given to them. అమ్మాయి శిష్యులకేమో రొట్టె విరిచి వారికి బహుమానంగా అది రొట్టెనిచ్చి ఉన్నారు. And to Simon Peter, he has given his personal visitation for his personal conviction. ఈ యొక్క తోమ పేతురు గారికి ఏమో వ్యక్తిగతమైన ప్రత్యక్షనిచ్చి మిగతా ఎవరికి లేని చక్కటి ఆ యొక్క ఆధిక్యతని ఆయనకి ఇచ్చి ఉన్నారు, ఆయన శిష్యునికి ఇచ్చి ఉన్నారు. And finally, after the midnight, when he appeared to the disciples of Emmaus, to Peter and to the other disciples who are in the room, who are in the upper room, he gave them his peace, and also he offered his pierced hands and side to handle them. ఆ యొక్క ఆదివారం రాత్రికాల సమయంలో శిష్యులైన వారందరూ కూడా ఆ యొక్క అమ్మాయికి వెళ్ళిన శిష్యులు, పేతురు గారు, మిగిలిన శిష్యులందరూ ఆ యొక్క మేడగది సహవాసంలో వారి తలుపులు మూసుకుని ఉన్నప్పుడు ఆయన మధ్యలో దిగి వచ్చి ఆయన సమాధానం ప్రకటించి ఆయన చేతుల్ని ప్రక్కల్ని వారందరూ చూపిస్తూ ఉన్నారు. Yes, this is the gift, the resurrection gift that he has given at the midnight. ఆ యొక్క మధ్యరాత్రిలో ఆయన ఇచ్చిన పునరుద్ధాన భాగ్యం గాని ఆ బహుమానం గాని ఆయన వారికి ఇస్తూ ఉన్నారు. And before this midnight visitation, he had also given one evening visitation to the 11 disciples. ఇక మధ్యరాత్రి ఈ యొక్క ప్రత్యక్షత ముందు, ఈ దర్శనం ముందు అంత ముందు సాయంకాలం కూడా శిష్యులైన వారికి ఆయన దర్శనం కలిగినట్టుగా చూస్తూ ఉన్నాము. And during that evening visitation to the 11 disciples, he breathed on them and he gave them the Spirit. ఆ 11 మంది శిష్యులు ఆ సాయంకాల సమయంలో ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మను ఊది వారి మీదకి పంపించినట్టుగా చూస్తూ ఉన్నాము. So in each time of his visitation, we see a distinct resurrection gift is being given to them. ఆ ప్రతిసారి ఆయన పునరుద్ధాన ప్రత్యక్షత వారు కలిగించినప్పుడు ఒక ప్రత్యేకమైన ఒక బహుమానాన్ని ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాము. Dears,
ప్రియమైన వారలారా, what benefit you wanted to receive this afternoon from the resurrection visitation that the Lord is giving to you. ఇక పునరుద్ధాన ప్రభు యొక్క పునరుద్ధాన దర్శనములో ఎట్టి భాగ్యాన్ని, ఎట్టి బహుమానాన్ని ఈ దినాన, ఈ మధ్యాహ్న కాల సమయాన మీరు ఒక్కొక్కరు పొందుకోవాలని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. Ask and it shall be given to you. మీరు అడగండి, అది మీకు ఇవ్వబడుతుంది. Let it happen to you the way you believed. అమ్మా, నీవు కోరిన ప్రకారము, నీవు నమ్మిన ప్రకారము నీకు అవునుగాక, జరుగును గాక. So dears, what you seek, what you believe, what you ask, in the same manner the resurrection gifts will be bestowed upon you. మీరు ఏ రీతిలో అడుగుతారో, మీరు ఏ రీతిలో వెతుకుతారో, మీరు ఏ రీతిని కోరుకుంటారో, ఏ రీతిని నమ్ముతారో ఆ రీతిలో మీ యొక్క పునరుద్ధాన యొక్క బహుమానములు, ఈవులు ఇవన్నీ కూడా మీకు అందించబడతాయి, మీరు మీ మీద అనుగ్రహించబడతాయి, దీవెనగా కుమ్మరించబడతాయి. సో డియర్స్, let us not engulfed with the spirit of slumber. ఈ యొక్క నిద్ర, గాఢ నిద్రాత్మతో, మత్తు కలిగించే గాఢ నిద్రాత్మతో మనము నింపబడి ఉండకుందుము గాక. సో డియర్స్, let us not be filled with this spirit of slumber and with this spirit of desperation, the spirit of fear, the spirit of doubt, the spirit of hesitation. ఇక కునికి నిద్రించే ఆత్మను కానీ, లేదంటే ఈ యొక్క నిరాశపరిచే ఆత్మను కానీ, లేదంటే అనుమానించే ఆత్మ, సందేహం కలిగించే ఆత్మను కానీ, ఇంకా అవిశ్వాసపడే ఆత్మ కానీ, మీరందరూ పిరికితనము కలిగే భయపడే ఆత్మను కానీ, పిరికితనం కలిగించే ఎవరు కలిగి ఉండకుండా ఉందరుగాక. ఆమేన్. ఆమేన్. These things are must to come. We are still in the first day of the resurrection visitations. ఈ యొక్క మనం ఇంకా ఆ పునరుద్ధాన దర్శనాల్లో మొట్టమొదటి దినంలో మనం ఉన్నాము. Still 39 more days are to go to complete his resurrection visitations. ఇక ఇంకా 39 దినాలు ఉన్నాయి ఆయన పునరుద్ధాన దర్శనాలు అందుకోవడానికి. When this very first day is so busy, how much more the remaining days would have been busier. ఆ మొట్టమొదటి దినాన్నే ఆయన ఎంతో ఇంత తీరిక లేకుండా, విశ్రాంతి లేకుండా, ఈ విరామము లేకుండా ముమ్మరమైనటువంటి ఈ పునరుద్ధాన ప్రత్యక్షతలు అనుగ్రహించబడి ఉండగా, మిగిలిన 39 దినాల్లో ఇంకెంత గొప్పవైనటువంటి పునరుద్ధాన ప్రత్యక్షతలు ఆయన అందించి ఉండవచ్చో మన విశ్వాసము ద్వారా గ్రహించుకోవచ్చు. సో డియర్స్, we need to encourage ourselves by taking recourse to the other revelations the Lord has treasured for us. ఈ 39 దినములలో ప్రభువు మన కొరకు సిద్ధపరిచిన ఈ భాగ్యములు అన్నిటి ఎదుట మన యొక్క హృదయములోని ఆకలిని, ఆశని వృద్ధిపరుచుకొని, తండ్రి నీవేమిస్తావయ్యా, నువ్వు ఏం అనుగ్రహిస్తావయ్యా, ఏ ప్రత్యక్షతతో నన్ను అలంకరిస్తావయ్యా అని ఆయన పునరుద్ధాన దర్శనము ఎదుట మనము కనిపెట్టుకొనవలసిన వారమై ఉన్నాము. So dears, let me go further. Please turn with me to the book of John, 20th chapter, 26th words. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనము. Here we meditated upon the hectic first day's visitations.
ఇక నిరంతర విరామము లేని ఈ యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతల్ని ఆయన పునరుద్ధాన దినాన మనం చూస్తూ ఉన్నాము. And we are not given any information about the 7 days of visitations. ఈ యొక్క తర్వాత 7 దినాలు ఏమై ఉన్నదని మనకి ఇక్కడ రాయబడి ఉండలేదు ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతల గురించి. But after 8 days, again the Bible records the resurrection visitation being done or being given to Thomas. కానీ 8 దినాల తర్వాత ఈ యొక్క తోమా గారికి ప్రభు వారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షత జరిగినట్టుగా మన ఇక్కడ బైబిల్లో రికార్డ్ చేయబడి ఉన్నది. So dears, do you want to receive the resurrection visitation on the same day, or do you want to receive the resurrection visitation on the 8th day? ప్రియమైన వాళ్ళారా, ఎట్లా శిష్యులైన వారు కొంతమంది మొట్టమొదటి దినాన్ని ప్రభు వారి యొక్క ప్రత్యక్షతని పునరుద్ధాన ప్రత్యక్షతని ఆయన దర్శనాన్ని అందుకొని ఉన్నారు. అట్లా మీరు మొట్టమొదటి దినాన్ని ఆయన దర్శనాలని పునరుద్ధాన దర్శనాలు అందుకోవాలనుకుంటున్నారా, లేదా 8 దినాల తర్వాత ఆయన పునరుద్ధాన దర్శనాలు అందుకోవాలనుకుంటున్నారా? It is because of the doubt and the hesitation that is there in the heart of Thomas that made him to roam around the streets of Jerusalem. ఆ యొక్క తోమా హృదయంలో సందేహం అనేది నిండుకొని ఉండబట్టి ఆ యొక్క యెరూషలేము వీధుల్లో ఆయన 7 దినాలు సంచరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. So if your and my heart is gripped with any doubt or any unnecessary involvement of these worldly fears, then we are likely to postpone this resurrection visitation that was destined for us. ఎట్లా ఈ యొక్క తోమా వలె ఎట్లా సందేహంతో నిండుకొని ఉన్నారు, మనం కూడా మన హృదయాల్లో యొక్క సందేహాలతోటి అనేకమైన లోక సంబంధమైన యొక్క నిరాశ నిస్పృహలో భయాలతో వ్యాపకాలతో నిండుకొని ఉన్నట్లయితే గనక ఆయనకు పునరుద్ధాన దర్శనం మన జీవితాల్లో కూడా ఒకవేళ వెనక్కి yes, we will be postponing the destined resurrection visitation. మన కొరకు సిద్ధపరచబడిన పునరుద్ధాన దర్శనమును మనము వాయిదా వేసుకునేటటువంటి వారముగా మారిపోవచ్చు. Here the visitation was postponed in the life of Thomas, where he could able to receive the visitation on the 8th day. ఆ యొక్క తోమా జీవితంలో కూడా చూస్తే ఆయన ప్రభువారి పునరుద్ధాన దర్శనం 8 దినాల వరకు వాయిదా వేయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. So dears, let us not postpone his visitation, and let us be mindful of the day that he visited us. ఈ యొక్క పునరుద్ధాన దర్శనాన్ని మనం వాయిదా వేయబడే వారు ఉండకుండా ఎప్పుడైతే ఆయన పునరుద్ధాన ప్రత్యక్షత ఆ దర్శనం మనకు కలుగుతుందో దానికోసం మనం ఎదురు చూసేవారుగా మన మనసులు పెట్టేవారుగా ఉందాము. And that's why let us read this verse again. Because you did not know the time of your visitation. ఈ యొక్క మళ్ళా ఈ యొక్క ఈ లోక సువార్త 19వ అధ్యాయం మళ్ళా చూసినట్లయితే, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడ్ల నీకెంతో మేలు, గాని ఇప్పుడు అవి నీ కన్నుల మరుగు చేయబడి ఉన్నది. So here in the 42nd verse the Lord is saying, if you had known, even you, especially in this your day, especially in this your day, if you had known the things that make for your peace, dears, even this day the Lord, the resurrected Lord, wants us to make use of his resurrection time frame.
ప్రియమైన వల్ల ఈ దినం కనీసం ఈ దినం కన్నా కూడా ఈ యొక్క ఆయన పునరుద్ధాన దర్శనాల కాలక్రమంలోకి రావాలని తన దేవుడు ఆశపడుచు ఉన్నారు. He wants us to make use of his resurrection time frame even today, even this day, which is given to you and me in a distinct manner. ఆ యొక్క ఆయనకు పునరుద్ధాన ప్రత్యక్షతల యొక్క దర్శనంలోకి మనందరం ఏదో ఒక సమయంలో ఈ ప్రభు యొక్క ఒక ఎట్లా ఆయనకి వారందరూ ప్రత్యేకంగా అనిపించారు అట్లా మనందరూ కూడా ప్రత్యేక రీతిలో కనపడాలని నేను ఆశపడుతున్నాను. The Holy Spirit Father is deeply lamenting and is grieving for all of us. ఇక పరిశుద్ధాత్మ కోసం ప్రలాపిస్తూ ఉన్నారు, ప్రాకులాడుచూ ఉన్నారు. So let us make use of the time that was given for us. మనకు దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని అవకాశాన్ని మనం వాడుకుందాము. So after he appeared to Thomas after 8 days after his resurrection, later after some more days he appeared to Peter and 6 other disciples on the bank of Tiberias. ఆ యొక్క 8 దినములు అయిన తర్వాత ఇక తోమా గారు కనపడ్డారు. ఆ తర్వాత 6 దినములకి మళ్ళా మనం కొద్ది దినములకి మళ్ళా పేతురు గారికి మరి ఒక 6 మంది శిష్యులకి యొక్క తిబెరియా సముద్ర తీరంన కనపడినట్టుగా చూస్తూ ఉన్నాము. So dears, in each of his visitation he has given one distinct gift. ఇక ప్రతి ఆయనకు దర్శనం పునరుద్ధాన దర్శన సమయంలో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన బహుమానం ఇచ్చినట్టు చూస్తూ ఉన్నాము. The same day, that means on the evening of the resurrected day, he has given the gift of Holy Spirit by breathing upon them to the disciples. ఆ దినాన్ని ఆయన పునరుద్ధానం చేయబడిన దినాన్ని శిష్యుల ఆయన వారందరి మధ్య వచ్చి ఆయన వారికి ఆ యొక్క దర్శనాన్ని ఇచ్చినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మని వారి మీద ఊదినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. And later after midnight when he visited them, he made them to handle him so that they may not think him as a ghost. ఆ యొక్క మధ్యరాత్రి వేళ మరి ఒకసారి వారు కనపడినప్పుడు వారందరూ ఆయన దయ్యము అని భయపడకుండా ఉండడానికి ఆయన చేతుల్ని ఆయన ప్రక్కలను చూపిస్తూ ఉన్నారు. And he made them to handle his hands. ఆయన చేతిలో వారి చేతులు పట్టి చూడాలని ఆశపడుచు ఉన్నారు ఆయన. So that is the gift he has given to them. ఆ యొక్క ఆయన తాకే భాగ్యాన్ని వారికి ఇచ్చి ఉన్నారు. And when he had appeared to Thomas after 8 days, he has given him to put his hand in his side, resurrected side. ఆ యొక్క తోమా గారికి 8 దినాల తర్వాత ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రక్కలో చెయ్యి పెట్టి చూడాలని ఆయన చేతుల్లో వేలు పెట్టి చూడాలని ఆ భాగ్యాన్ని తోమా గారికి ఇచ్చి ఉన్నారు. So here when he appeared to Peter and the other 6 disciples, he gave them the gift of prepared bread and broiled fish. ఆ యొక్క మరొకసారి తిబెరియా సముద్ర తీరాన ఉన్నప్పుడు ఆ శిష్యులైన వారందరికీ ఆయన కాల్చిన చేపను ఆ రొట్టెని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. So dears, in each of his visitations we see a special gift is being distinctly given to the disciples. ప్రతి సందర్భంలో ఎప్పుడైతే ఆయన వారిని దర్శించారో అంటే పునరుద్ధాన దర్శనం కలిగించారో ఒక్కో సందర్భంలో ఒక్కో ప్రత్యేకమైన బహుమానాన్ని ఆ ప్రతి సందర్భంలో ఒక్కొక్కరికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. So here we were discussing about the resurrection visitation, which is 8th, the 8th resurrection visitation that is being given to Peter and his disciples, his friends, his colleagues, the 6 colleagues. నా యొక్క 8వ పునరుద్ధాన దర్శనంగా మనం చూసినట్టయితే ఈ యొక్క పేతురు గారికి ఆయనతో ఉన్న ఆయన సహకారులందరికీ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. Here on the banks of Tiberias, the Lord has given his resurrection visitation in the early morning. ఆ యొక్క తిబెరియా సముద్ర తీరంలోనేమో వేకు కాలంలో ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. So again the resurrection cycle is operating itself. మళ్ళా ఈ విధంగా పునరావృతం అవుతూ ఉన్నది.
So, right from early morning till after late midnight, he has been giving his resurrection appearances and visitations. మొట్టమొదటి దినాన ప్రభు పునరుద్ధానం చేయబడినప్పుడు వేకుమున చీకటి కాల సమయం నుంచి మధ్యరాత్రి వరకు ఆయనకు పునరుద్ధాన దర్శనాలు జరుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. In the same manner, every day he has been giving his resurrection visitations in many more ways. అదే విధంగా ఆ వేకుజాము నుంచి అర్ధరాత్రి వరకు వారికి ఎట్లా ప్రత్యక్షమయ్యారు ఆయన మన జీవితాల్లో కూడా మనకు కూడా అనేక విధాలుగా అనేక రీతుల్లో అనేక సమయాల్లో ఆయన పునరుద్ధాన దర్శనం మనకి ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. That's why John wrote in John 21:25 he wrote like this. ఈ యొక్క యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనంలో ఈ విధంగా చూస్తూ ఉన్నాము. And there are also many other things that Jesus did. There are many other things that Jesus did. యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు. వాటిలో ప్రతిదాన్ని వివరించి వ్రాసిన యెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోచుచున్నది. So these resurrection visitations have many more things to be written, to be known, to be meditated. ఈ యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలు అనేక విధాలుగా అనేక విషయాలుగా అనేక సమయాల్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. So only a few things were written for us. కొన్ని విషయాలు మాత్రమే మన కోసం రాయబడి ఉన్నవి. So dears, let us make use of each visitation in the best possible manner as to the pleasing of the Holy Spirit. ఈ యొక్క ప్రతి ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతని సాధ్యమైనంత వరకు మనం ఉపయోగించుకొని పరిశుద్ధాత్మ తండ్రి అనుగ్రహాన్ని పొందవాలని నేను ఆశపడుచు ఉన్నాను. So later, after visiting the disciples at the Tiberias, after still more days, he appeared to 500 men at the same time. ఈ తిబెరే సముద్రం తీరంలో ఈ శిష్యులైన వారు కనిపించినాక ఇంకొద్ది కాలానికి కొద్ది రోజులకి 500 మంది శిష్యులకి ఒకే సమయంలో కనపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. Please turn with me to the book of 1 Corinthians 15th chapter 6th words. ఈ కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 6th words. 6వ వచనము. After that he was seen by over 500 brethren at once, of whom the greater part remain to the present, but some have fallen asleep. It's here for more than 500 people or the brothers at a time the Lord had appeared. అధ్యాయము 5వ వచనం నుంచి ఆయన కేఫాకును తర్వాత 12 కనపడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడను. వీళ్ళు అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. అటు తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనపడెను. Do you want to be a member of this 500 brethren? ఈ యొక్క 500 మంది సహోదరుల్లో మీరు కూడా ఒక వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నారా? It is fortunate enough for them to be the witnesses of his resurrection. ఆయనకు పునరుద్ధాన దర్శనానికి ఒక సాక్షిగా ఉండడం అనేది ఎంతో భాగ్యంగా మనం ఎంచబడుచున్నది. Because although their names were not written in the Bible, their experience was mentioned in the Bible. ఆ యొక్క 500 మంది పేర్లు రాయబడలేదు కానీ వారి అనుభవం మాత్రం రాయబడి ఉన్నది. So dears, let us not forego or forfeit the resurrection visitation that is being given to us today. మీకోసం ఈ యొక్క ఇవ్వబడిన పునరుద్ధాన దర్శనాన్ని మీరు పోగొట్టుకోకండి, దాన్ని మీరు విస్మరించకండి. And let me go further. After visiting the 500 brothers at once, next he appeared to the 11 disciples and James at the time of his ascension. Yes, please read with me to 7th words. After that he was seen by James. తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. So these are the 11 visitations that we find. These are the 11 visitations that we find in this resurrection period.
ఈ యొక్క 11 మార్లు కనపడినట్టుగా మనం ఈ యొక్క ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతలు 11 సార్లు కనపడినట్టు మనం చూస్తూ ఉన్నాము. Dear, it's morning, it was my prayer. Father, at least you keep us in the rapture group in any church fold. తండ్రి, ఏ అంతస్తులోనైనా సరే రాకడ గుంపులో మమ్ములను ఉంచండి. బికాస్ ఇట్ ఈస్ very, very pathetic to forego the rapture episode. ఈ యొక్క రాకడ భాగ్యమును పోగొట్టుకోవటం అనేది అన్ని విచారముల కన్నా మించిన విచారమై ఉన్నది. సో డియర్స్, unless we be the partakers of these resurrection visitations, we can never ever be the partakers of the bridegroom's visitation to the mid skies. ఈ యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలో దర్శనాల్లో మన పాలిభాగస్తులను కాలేకపోయినట్టయితే ఆయన మధ్యాకాశంలో రానున్నారు. ఆ యొక్క ఆ రాకడలో పెండ్లి కుమారుని యొక్క ఆ పెండ్లి కుమారుని రాకడలో కూడా మనం So dears, let us take seriously these resurrection visitations. ఈ యొక్క పునరుద్ధాన దర్శనాల్ని మీరు ఎంతో తీవ్రంగా భావించాలని ఆశిస్తూ ఉన్నాను. In a typical distinct manner, after giving his resurrection visitations during these 40 days, he appeared to Saint Paul. ఈ యొక్క 40 దినాల యొక్క ప్రత్యేకమైన ఆ యొక్క పునరుద్ధాన దర్శనాల తర్వాత వారందరికీ శిష్యులందరికీ కనపడిన తర్వాత 40 దినాల తర్వాత ఇంకో ప్రత్యేక విధానంలో పౌలు గారిని దర్శించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. So here again this shows the extended grace of the Holy Spirit to you and me. ఈ యొక్క ఈ పౌలు గారికి ఎట్లాగా ఆయన ప్రత్యక్షతని ఆ యొక్క అనుగ్రహం అనేది కొనసాగించబడిందో పరిశుద్ధాత్మ తండ్రి నాకును మీకును కూడా ఆయన కృపని ఆ యొక్క కొనసాగిస్తారని నేను అనుకుంటూ ఉన్నాను. పొడిగింపు చేయబడినటువంటి కృపని ఈ కాలములో మనకిచ్చారని అనుకుంటూ ఉన్నాను. ఎందుకు అనంటే దేవదాసయ్య గారు ప్రార్థన చేశారట. ఏమని? అబ్బాయ్, నేను బైబిల్ మిషన్ వారి కొరకు గడువు కోరుకున్నాను, లేకపోతే రాకడ ఎప్పుడో జరిగిపోయి ఉండవలసినది. Our spiritual father has prayed for the members of the Bible mission that they may get ready for the rapture by utilizing the extended grace period for them through his special prayers. ఈ మన ఆత్మీయ గురువు గారైన దేవదాసయ్య గారు ఆయన ప్రార్థనలో అందరి కోసం బైబిల్ ఆయన యొక్క విశ్వాసులైన అందరి కోసం వేడుకొని ఉన్నారంట. ఇంకా గడువు కోసం, ఆ రాకడ గడువు కోసం ఆయన ప్రార్థనలు వేడుకొని ఉన్నారని మనం చూస్తూ ఉన్నాము. So as Paul has put to himself, పౌలు గారు ఎలాగునైతే తన్ను తాను పోల్చుకున్నారో, see that words, మనం కూడా అలాగే ఉన్నాము. He was saying that I was like the one born out of due time. ఇక్కడ పౌలు గారు ఎట్లాగా ఆయన పోల్చు అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. So he was born out of due time. He did not born in time, but he was born out of due time. ఆయన సకాలానికి పుట్టి ఉండలేదు కానీ అకాలంలో పుట్టినట్టుగా ఆయన చూపిస్తున్నారు. That means he didn't born in the time of the resurrection visitations. ఆ యొక్క పునరుద్ధాన దర్శనాల సమయంలో ఆయన పుట్టి ఉండలేదు. But he was born out of the due time of the resurrection visitations. తర్వాత అకాలంలో ఆయన పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే పునరుద్ధాన దర్శనములు దాటిపోయిన తరువాతి కాలములో పుట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. This gives us again some strength and encouragement which testifies the prayer of our spiritual father.
ఆ యొక్క పౌలు అకాలపు కాలమున పుట్టిన పౌలు గారికి ఇవ్వబడినటువంటి ఈ పునరుద్ధాన దర్శనము మన కొరకు చేయబడిన మన జనకుని యొక్క మన తండ్రి గారి యొక్క ప్రార్థనకు సాక్ష్యముగాను రుజువుగాను నిదర్శనముగాను ఈ వాక్యమే కనబడుతూ ఉన్నది. మన ప్రోత్సాహపరిచేదిగా ఉంది. ఎస్, we were all born out of the time, out of due time. మనందరం కూడా కడపట అకాల మందు పుట్టినట్టుగానే మనం కూడా ఉన్నాము. Because we have utilized all the chances and opportunities. మనం అన్ని అవకాశాలని కూడా వినియోగించుకొని ఉన్నాము. And we are supposed to be set aside. మనము తప్పనిసరిగా ప్రక్కన ఉంచబడవలసినటువంటి వారమే. But still, although we were born out of due season, we were made to be the partakers of this resurrection visitation. ఈ అకాల మందు పుట్టినట్టుగా మనం ఉన్నప్పటికీ కూడా ఆయన పునరుద్ధాన దర్శనాల్లో మనం కూడా పాలిభాగస్తులు కావడానికి మనం కోరుకుందాము. So dears, let us make use of these special revelations and favors of the Holy Spirit Father. ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ప్రత్యేకమైన యొక్క ప్రత్యక్షతల్ని మనం ఈ ప్రత్యేకమైన గడువులను, ఈ ప్రత్యేకమైన అనుగ్రహ భాగ్యములను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. Although we are unworthy, we are feeble and weak in many ways, the Holy Spirit Father wants us to be the partakers of his resurrection visitations. మన అనేక విషయాల బలహీనమైనప్పటికీ పరిశుద్ధాత్మ తండ్రి ఏదో విధంగా మనం అందరం ఇందులో పాలిభాగస్తులు కావాలని కోరుకుంటూ ఉన్నారు. So let us seek his favors. ఆయనకు అనుగ్రహం కోసం వేడుకుందాము. Father, we bow down before thee. Thank you for your restless visitations. తండ్రి మీ యొక్క విరామం లేని ఆ యొక్క ప్రత్యక్షతల ముందు మేము తలల వంచి నమస్కారం చేస్తూ ఉన్నాం నాయన. Help us to be the partakers of your visitations. మీ యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతల్లో ఆ యొక్క దర్శనాల్లో మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. Although we are giving up all the opportunities, although we are losing the chances that were given to us in many ways. ఎన్నో విషయాలు ఎన్నో సందర్భాల్లో మీరు ఇచ్చే అవకాశాలన్నీ గడువులన్నింటినీ మేము పోగొట్టుకునే వారం అయినప్పటికీ Father, yet through the life of Saint Paul and to the opportunity, the resurrection chance that you have given to him, although he was born out of due season. ఎట్లాగా అకాల మందు పుట్టిన నాకును నాయన కృప చూపించబడిందని పౌలు గారు అన్నట్లు అట్లు మాకు కూడా నేను అకాల మంది పుట్టిన మమ్మల్ని కూడా నేను మీ యొక్క పునరుద్ధాన దర్శనాల్లో నేను భాగస్థులుగా ఉంచుకోనమని అడుగుచున్నాం తండ్రి. We believe that through the prayers and the tears of our beloved saint Father M. Devdas, నాయన కన్నీటి ప్రార్థనలో నాయన అందరినీ చూసి జ్ఞాపకం చేసుకొని నాయన గడువు కోసం అడిగి ఉన్నారు. మమ్మల్ని కూడా నాయన ఆ గడువులు ఆ యొక్క ఆయన యొక్క ప్రార్థన నెరవేర్పులను మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళమని అడుగుచున్నాం తండ్రి. Father, give us the resurrection gift that you have prepared for us today. ఇది నాన్న ఏ విధమైన మీ యొక్క కానుక బహుమానం మా కోసం ఆ పునరుద్ధాన దర్శనం నుంచి నాయన ఇచ్చుచున్నారో అది దయచేయమని మా అందరికీ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. It is because of your resurrection visitation to Apostle Paul, you made him an apostle. Although he was not an original apostle, also he was not originally an apostle. నాయన పౌలు గారు అపోస్తులుగా కాదు, ఎందుకంటే మిమ్మల్ని వెంబడించిన వాళ్ళు లేనప్పటికీ తండ్రి మీ యొక్క పునరుద్ధాన దర్శనాన్ని బట్టి అపోస్తులుగా చేయబడి ఉన్నారు నాయన. So help us also to become your spotless bride through these resurrection visitations. మీ యొక్క పునరుద్ధాన దర్శనాన్ని బట్టి మమ్మల్ని కూడా నాయన కళంకమైన మడతైన మచ్చలేని నాయన యొక్క వధువుగా నాయన తయారు చేయమని అడుగుచున్నాం తండ్రి. As our spiritual father exclaimed and acknowledged that finally the Holy Spirit Father is going to prepare us for his rapture, we are also saying and acknowledging the same words of truth. నాయన
పరిశుద్ధాత్మ తండ్రి కడకు నన్ను కడకు నన్ను సిద్ధం చేసుకున్నాను ఎలా మా తండ్రి గారు పాడుకొన్నారు. పాడి ఉన్నారు. మేము కూడా నాయన కడకు నాయన పరిశుద్ధాత్మే మమ్మల్ని సిద్ధం చేసుకున్నాను మేమును కీర్తిస్తూ ఉన్నాం తండ్రి, పాడుచున్నాం నాయన. So we are believing in that manner, and we are exulting in your presence, and we are bowing down to your precious feet, resurrected feet. మీ యొక్క పునరుద్ధాన పాదం వేద్దాం నాయన. మేము తలలు వంచి నాయన మీ సన్నిధానంలో అట్టి విశ్వాసంతోనే నాయన మీ సన్నిధానంలో మేము నాయన వందిస్తూ ఉన్నాం తండ్రి. In Jesus most precious name we pray thee, we praise thee, and we laud thee, Father. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. Amen. Amen. Maranatha. Maranatha. Dears, I thank you for this time that God has given for us. I want you to meditate more and more upon the visitations and make use of these visitations in a better possible manner. ఈ యొక్క ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతల్లోని ఆయన దర్శనాన్ని మీరు ఇంకా అనేక ఏ విధంగా వారందరికీ ఇవ్వబడిందో అట్టి రీతిలో ఏదో రకంగా మీరు కూడా ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. So let us have a prayer for this message as well as for the world in Telugu. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామ కొందనములు స్తోత్రం తండ్రి. నాయన యెరూషలేమును దర్శించినప్పుడు నాయన మీ యొక్క దర్శన కాలాన్ని అది ఎరుగుకున్నది తండ్రి. అలాగే తండ్రి ఎన్నో మార్లు నాయన చాలా మారులు తప్పిపోతుంది మేలు కానక నాయన నా చాలా మొరల నాలకించుము జాలిగల నా నాయన అని మా తండ్రి గారి ద్వారా పాడించారు తండ్రి. అయ్యా నాయన మీ మేలుని కనుగొనలేక ఎన్నో మార్లు మేము తప్పిపోయి ఉన్నాం తండ్రి. అయ్యా కానీ తండ్రి మీరు ఈ యొక్క నాయన అన్ని బంధింపబడిన ఈ కాలంలో తండ్రి మీ పునరుద్ధాన నాయన వాక్యాల్ని, మీ పునరుద్ధాన ప్రత్యక్షతల్ని, మీ పునరుద్ధాన దర్శనాల్ని నాయన ఏదో విధం తడువులాడి కనుగొందురేమో అన్నట్టుగా మాకు ఇస్తూ ఉన్నారు కనుక తండ్రి మేము తడువులాడి కనుగొని తండ్రి నాయన మీ యొక్క రాకడికి నాయన సమీపముగా ఉన్నది కనుక తండ్రి నాయన ఏదో విధం చేతన నాయన ఏదో విధంగా నాయన భక్షించు నీ చేతికి చిక్కనిచ్చునా మమ్ము అని మా తండ్రి గారు రాశారు తండ్రి. అపవాది చేతికి నాయన వాడు భక్షించే వాని చేతికి మేము చిక్కబడకుండా తండ్రి ఏదో విధానం మమ్మల్ని రక్షించి తండ్రి నాయన మీ యొక్క రాకడ వధువుగా మమ్మల్ని అందరినీ తండ్రి మీ యొక్క ప్రత్యక్షతలను అనుగ్రహించి తండ్రి నాయన అందరినీ సిద్ధం చేసుకోండి తండ్రి. అయ్యా తండ్రి నాయన మా తండ్రి గారి యొక్క ప్రార్థన నాయన అందరికీ కనబడము, అందరితో మాట్లాడము, నాకు కనబడము, నాతో మాట్లాడమని రాశారు తండ్రి. నిజమే తండ్రి. అయ్యా మీరు ఆ దినాన వారికి కనపడి మాట్లాడారు కాబట్టి తండ్రి వారి నాయన చివరి వరకు మరణం వరకు వారు నమ్మకంగా ఉండి మీకు సాక్షులుగా నిలిచారు తండ్రి. నాయన బంధించబడిన ఈ కాలంలో తండ్రి నాయన మా శరీరాలు బంధించబడిన కాలంలో, మా అంతరంగాలు బంధించబడిన ఈ కాలంలో తండ్రి ఏదో విధంగా మాకు కనపడి మాతో మాట్లాడి తండ్రి అయ్యా భక్షించే అపవాది చేతికి మేము చిక్కుకొనకుండా తండ్రి మీరు మమ్మల్ని రక్షించి తండ్రి మీరు అక్కడ వధువుగా మమ్మల్ని ఆయత్తం చేసుకోండి తండ్రి. అయ్యా ఈ యొక్క సంఘమంతటిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి అక్కర్లో, సమస్యల్లో నాయన దీనస్థితిలో, దుస్థితిలో, అనారోగ్యాల్లో, వ్యాధుల్లో నాయన ఆ యొక్క శుభకార్యాల్లో నాయన ఈ జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలకి నాయన అందరికీ మీరు తోడుగా ఉండి నడిపించండి తండ్రి. అయ్యా ఎంతమంది అయితే ప్రార్థించమని కోరి ఉన్నారో నాయన వేడి ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా లోకమంతా తండ్రి నాయన దుఃఖంలో మునిగి ఉండగా తండ్రి అయ్యా ఈలో భూలోకం అంతటిని కౌగిలించుకొని నాయన మా తండ్రి గారు ప్రార్థించి ఉన్నారని మేము చదువుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇది నాన్న తండ్రి లోకం అంతటిని జ్ఞాపకం చేసుకొని తండ్రి అయ్యా ఎవ్వరు నాయన ఎవరు నశించిపోవటం మీకు ఇష్టం లేదు కనుక తండ్రి నశించిన దాన్ని వెదక రక్షించడానికి వచ్చిన దేవుడు కనుక నాయన అయ్యా నశించిపోచున్న ఈ లోకంలో జనాలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మాకైతే మీరు నాయన ఈ జీవం ఇచ్చారు తండ్రి, ప్రాణం ఇచ్చారు తండ్రి, క్షేమం ఇచ్చారు తండ్రి. అది కేవలం మీ దయను బట్టి. మేము మంచివారమని కాదు, మేము గొప్పవారమని కాదు తండ్రి, మేము నాయన వినయం కలవారమని కాదు కానీ తండ్రి కేవలం మీ ప్రేమ, మీ దయను బట్టి మమ్మల్ని ఈ దినాన క్షేమంగా ఉంచారు తండ్రి.
అనేక మంది అయితే తండ్రి ఇటు క్షేమం లేక తండ్రి, ఆహారం లేక, వస్త్రం లేక, ఆరోగ్యం లేక నాయన సరైన నీడ లేక నాయన ఎంతో విలువిల్లాడుచుండగా వారందరినీ జ్ఞాపకం చేసుకొని అందరి ఎడ్ల నాయన మీ కరుణాహస్తాన్ని నాయన, మీ కృపగల హస్తాన్ని, మీ దక్షిణ హస్తాన్ని చాచి తండ్రి మీ కౌగిల్లోకి తీసుకొని మనం అడుగుచున్నాం తండ్రి. అపవాది చేతుల్లోనికి ఎవ్వరు వెళ్ళిపోకుండా నాయన, అపవాది మాయలో ఎవ్వరు పడిపోకుండా నాయన, అపవాది యొక్క బంధకాల్లో ఎవ్వరు నాయన విలవిల్లాడకుండా నాయన మీ కృపలో కౌగిల్లో భద్రం చేసుకొని అన్ని విషయాల్లో దీవించి రేపటి దినానికి ఆయత్తం చేసుకోండి తండ్రి. మా బలహీన శరీరాల్ని, మా బలహీన ఆత్మల్ని, మా బలహీన మనసుల్ని మీరు బలపరుచుకొని తండ్రి మీ నూతన జీవంతో, మీ నూతన ప్రత్యక్షతలతో, మీ నూతన దర్శనంతో నాయన ప్రతి దినము నాయన ఉదయకాల సాయంత్రకాల ఉత్పత్తులను మీరు నూతన పరుస్తున్నానన్నావు తండ్రి. అయ్యా మీ నూతనమైన మీ యొక్క వాక్కులతో మమ్మల్ని దర్శించి మమ్మల్ని తడిపి నాయన మీ ఆత్మతో మమ్మల్ని నింపి అభిషేకించి నాయన మమ్మల్ని సంఘముని లోకమునంతా దీవించమని అయ్యా ఈ పనికి సహకారుగా ఉన్న బిడ్డలందరినీ దీవించి తండ్రి మీ కృపలో వద్దల చేయమని రేపటి దినానికి మమ్మల్ని అందరినీ ఆయత్తం చేసుకొని మీ కృపలో మీ జీవంలో భద్రం చేసుకోమని యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Maranatha to Maranatha. all of you. Maranatha.